తిరుమల శ్రీవారిని జగన్ దర్శించుకున్నారు. ఆయన వెంట అనేక మంది అభిమానులు కూడా తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు జగన్కు స్వాగతం పలికి లోనికి ఆహ్వానించారు. జగన్ శ్రీవారి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా సామాన్య భక్తులతో కలిసి స్వామిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం భక్తులకు అభివాదనం చేశారు జగన్. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా సామాన్య భక్తులతో కలిసి జగన్ తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు వైసీపీ అధినేత జగన్. అలిపిరి నుంచి కాలిబాటలో నడుచుకుంటూ కొండపైకి చేరుకున్న జగన్కు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా సామాన్య భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు జగన్. తిరుమల శ్రీవారిని జగన్ దర్శించుకున్నారు. అలిపిరి నుంచి కాలిబాటలో తిరుమల చేరుకున్న జగన్కు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా సామాన్య భక్తులతో కలిసి తిరుమల ఆలయానికి చేరుకున్న జగన్ శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారిని జగన్ దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా సామాన్య భక్తులతో కలిసి జగన్ స్వామివారి దర్శనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ని అడిగి తెలుసుకుందాం. మోహన్ ప్రసాద్, జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్టుగా పూర్తి వివరాలు ఏంటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపటి క్రితమే శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు. స్వామివారిని దర్శించుకున్నారు. ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభంకు ముందుగా కూడా స్వామివారి ఆశీస్సులు పొందడానికి 14 నెలల క్రితం తిరుమలకు విచ్చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగా శ్రీవారిని దర్శించుకొని అటు తర్వాత విశాఖ శారదాపీఠంలో ఉన్నటువంటి స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఇడుపులపాయ నుంచి కూడా ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించారు. 364 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగినటువంటి పాదయాత్ర ముగిసిన తర్వాత నిన్నటి రోజు ఇచ్చాపురం నుంచి కూడా నేరుగా రేణిగుంట రైల్వే స్టేషన్ చేరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం తిరుపతికి చేరుకున్నారు. అక్కడి నుంచి అలిపిరికి మధ్యాహ్నం 1:40 వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 4:20 తిరుమలకు కాలినడకన చేరుకున్నారు. అక్కడి నుంచి కూడా నేరుగా తనకు కేటాయించినటువంటి శ్రీకృష్ణ అతిథి గృహానికి చేరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అటు తర్వాత 6 గంటలకు శ్రీవారి ఆలయానికి వసతి సముదాయం నుంచి కూడా బయలుదేరి వెళ్లారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి కూడా నడకదారి భక్తులను దర్శనానికి అనుమతించేటటువంటి క్యూ లైన్ లో శ్రీవారి ఆలయ ప్రవేశం చేశారు. అలిపిరి నడక మార్గంలో వస్తున్నటువంటి సమయంలోనే గాలిగోపురం వద్ద భక్తులకు కేటాయించేటటువంటి నడకదారి దర్శన టోకన్లు పొందినటువంటి జగన్ అదే టోకన్లపై స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి కూడా ఆలయ ప్రవేశం చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధారణంగా భక్తుడి వలె శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక శ్రీవారి దర్శనం అనంతరం తిరుమల క్షేత్ర సంప్రదాయం మేరకు కూడా వరాహ స్వామిని దర్శించుకోబోతున్నారు. స్వరూపానంద స్వామి ఇచ్చినటువంటి సూచనల మేరకు వరాహ స్వామిని దర్శించుకున్న అనంతరం విశాఖ శారదా పీఠానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో చేరుకోనున్నారు. స్వామివారి ఆశీస్సులు పొందిన తర్వాత ఇక్కడే భోజన కార్యక్రమం కూడా తీసుకున్న తర్వాత తిరిగి తాను కేటాయించినటువంటి బస శ్రీకృష్ణ అతిథి గృహానికి చేరుకోనున్నారు. ఇక రేపు ఉదయం రోడ్డు మార్గాన తిరుమల నుంచి కూడా ఇడుపులపాయకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళనున్నారు. వెళ్లే సమయంలోనే ఒంటిమిట్ట శ్రీరాముల స్వామి వారిని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దర్శించుకోనున్నారు. అటు తర్వాత కడపలోని దర్గాకి వెళ్లిన తర్వాత తిరిగి ఇడుపులపాయకు వెళ్లే విధంగా కూడా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారైంది. రైట్, థ్యాంక్ యూ మోహన్ ప్రసాద్.